హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. అందరికీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. 2025లోకి ఎంటర్ అయ్యాం. 2024తో క్లోజ్ అయింది. నాకు 2024లో ఒక మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది. ఒకటి మంచి ఏంటి అంటే కళ్యాణ్ గారు జూన్ 4న డిప్యూటీ సీఎంగా ఆయనకి అధికారం వచ్చింది. ప్లస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను ఏదైతే కోరుకున్నానో అది వచ్చింది. ఇంకోటి బ్యాడ్ ఏంటంటే మా మదర్ అక్టోబర్ 1న చనిపోయారు. యాక్చువల్లీ తను సెప్టెంబర్ 1 నుంచి హాస్పిటల్లో జాయిన్ చేశాము. అంతా బాగానే జరిగింది, సర్జరీ అయ్యింది, అంతా బాగానే జరిగింది. కానీ ఆవిడ సిక్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయారు అక్టోబర్ 1న. సో ఒకటి మంచి, ఒకటి చెడు. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేంటి మదర్ చనిపోతే ఎంత క్యాజువల్ చెప్తామని చెప్పేసి. ఇప్పుడు బాధ అనేది ఉండిద్దండి. దాన్ని మనం 10 మంది ముందు ఎక్స్ప్రెస్ చేసుకుని, నా బాధ నాకు తెలుసు. మీ ముందు నేను దాన్ని సెంటిమెంట్గా యూజ్ చేసి వ్యూస్ కోసము లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసం అలా చేయదలుచుకోలేదు. సో అందుకనే నేను నార్మల్ చెప్తున్నాను. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎలాగ మనం తీసుకెళ్ళాము, మన కార్యాచరణ అంటే నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి, దీని మీద మనం ఆలోచించుకోవాలి. పోయిన వాళ్ళు అమ్మ అనేది వాల్యూ తెలుసు, కాకపోతే ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడితే నాకు ఏడుపు వచ్చింది. సో ఆ టాపిక్ని ఇక్కడ ఆపేస్తున్నాను. ఓకే, అయితే ఈ ఛానల్ పెడతాక మెయిన్ కారణం ఏంటంటే కళ్యాణ్ గారు అనమాట. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మూవీస్ నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. ప్లస్ 2014లో మనకి ఫేస్బుక్ ఇవన్నీ కొంచెం లైమ్ లైట్లోకి వచ్చినాయి ఎక్కువ. అంతకుముందు మాకు ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ అంటే సిస్టమ్ అనేది చేసుకునేవాళ్ళం అనమాట. అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చాలా తక్కువ ఉండేది, వైఫై కూడా చాలా తక్కువ ఉండేది. ఏది 2000 నుంచి 2014 వరకు. అప్పట్లో మనం ఫేస్బుక్లో పెట్టేవాడిని, కానీ దాన్ని ఎక్కువ ఒక పేజ్లా క్రియేట్ చేసి లేకపోతే ఒక డెడికేటెడ్గా ఒక ఇది చేయలేదు. నేను జస్ట్ నా పర్సనల్ పేజ్లోనే ఇది పెట్టేవాడిని అనమాట. సో తర్వాత ఏమైందంటే ఇంకా మనం ఇంట్రో ఫీలింగ్స్తో అది కొంచెం ఎవరైనా ఎందుకులే మనకు వచ్చింది అమ్మ ఎవరైనా అనుకుంటే మళ్ళీ పాలిటిక్స్ పరంగా వెళ్ళిపోతే మళ్ళీ అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. తర్వాత కళ్యాణ్ గారి మీద అలాగే ఉంటుంది. ఆయన కోసమే నేను ఇప్పుడు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ లాగా అంతే, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎవడేమనుకున్నా ఏమనుకున్నా కూడా ఇప్పుడు కళ్యాణ్ గారిని ఏమైనా అంటే నాకు కోపం వచ్చింది. బేసిక్గా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు. అది ఎంతో కష్టపడితే కానీ సంపాదించుకునే ఫ్యాన్ బేస్. 10 సంవత్సరాల పాటు సినిమాలు లేకపోయినా కూడా దానికంటే డబుల్ ఫ్యాన్ బేస్ రావటం కానీ ఇవన్నీ కూడా అది కళ్యాణ్ గారు ఒక్కరికే సాధ్యం. కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే నేను సెప్టెంబర్ 2023లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ బేస్ చేసుకొని నా వంతుగా ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేయగలను అన్న ఉద్దేశంతోనే నేను ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఆ ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ కొంచెం బాగానే వస్తున్నాయి. సో నేను మనీ కోసం అయితే కాదు, జస్ట్ నేను ఏంటంటే ఆయన మీద ఉన్న ప్రేమతో నేను ఆ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒకవేళ నా ఛానల్ మీద చూడాలి, వీడు ఏం చెప్తాడు, నెక్స్ట్ ఏం టాపిక్స్ చెప్తాడు, 2025 నుంచి వీడు కొత్తగా ఏదో చేస్తా అంటున్నాడు అని అనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోస్ పెట్టేది మెయిన్గా ఏంటి అంటే, ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది, ఒక సామాన్యుడికి అన్యాయం జరుగుతుంది, ఒక సెలబ్రిటీకి ఎందుకు అంత పబ్లిసిటీ అనేది నా ఉద్దేశం. కామన్ మ్యాన్ని ఇబ్బంది పెడుతూ సెలబ్రిటీని హైలైట్ చేయడానికి, అసలు సెలబ్రిటీ అనేది వచ్చిందే కామన్ మ్యాన్ నుంచి కదని నా ఉద్దేశం. సో నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నానంటే, ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా ఏదైనా చేయాలని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. సో గవర్నమెంట్కి వెళ్ళే దృష్టి పరంగా నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగానే అది వాళ్ళకి ట్యాగ్ చేసో లేకపోతే వాళ్ళకి వీడియో రీచ్ అయ్యేంత వరకు మనం దాని మీద ప్రమోషన్స్ చేసో ఏదో ఒకటి మొత్తానికి ఒక సామాన్యుడికి ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలాగైతే సాల్వ్ చేయాలనుకున్నానో అది చేద్దాం అనుకుంటున్నాను. సో నేను నా ఫేస్ రివీల్ చేసి నేను చేయడానికి ఇప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరన్నా చూసి మా ఈడేంట్రా బాబు అని చెప్పేసి అనుకోవటం కానీ, లేకపోతే ఎవరన్నా చూసి రేపు పొద్దున గుర్తుపెట్టి అరే నువ్వే కదరా మా వాడి మీద నెగిటివ్గా చెప్పావు అని చెప్పేసి ఏమైనా చేయటం కానీ దాడులు చేయడం కానీ చేస్తారు. సో దాని గురించి కదా నా బాధ. ఒక సామాన్యుడికి ఏ విధంగా మనం సహాయపడతాము, ఒక చోట కూర్చొని చేసే కంటెంట్ నేను నేర్చుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చేయడం నేర్చుకుంటున్నాను. సో నేర్చుకునే ప్రాసెస్లో కొన్ని టాపిక్లలో కొన్ని పాయింట్లు మిస్ అవ్వచ్చు, కొన్ని పాయింట్లు ఎక్స్ట్రాగా రావచ్చు. సో దానికి పాయింట్ అది కాదు. నేను ఫ్యూచర్లో చాలా బిగ్గా అంటే కొంచెం మంచిగా సామాన్యులకి ఉపయోగపడే ఛానల్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మీలో చాలామందికి చాలా కంటెంట్ ఉంటుంది, అంటే విషయం ఉండదు మీ దగ్గర.
కానీ మీరు చెప్పుకోవడానికి మీకు సరైన సోర్స్ ఉండకపోవచ్చు. సో నా ఛానల్లో ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టి సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను కాబట్టి ఛానల్లో మీరు కూడా ఒక భాగస్వామ్యం అయ్యి మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక మీకు కావాలంటే ఈ వీడియో కింద నా జీమెయిల్ అడగండి, నేను ఆ జీమెయిల్ ఐడి పెడతాను. సమస్యలు ఉంటే చెప్పాలనుకుంటే కనుక దాంట్లో ఆ మెయిల్కి మీరు ఆ వీడియోని పంపించండి. నేను దాన్ని నా ఛానల్లో పెడతామో లేకపోతే ట్విట్టర్లో పెడతామో ఏదో చేసి మొత్తానికి ఆ సమస్యకి పరిష్కారం వచ్చేలాగా నేను కూడా పనిచేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను అదర్ యూట్యూబ్ ఛానల్స్లా కాదు. నాకు మీ నుంచి ఒక రూపాయి వద్దు, లేకపోతే మీ వ్యూవర్షిప్ కోసం నేను సెంటిమెంట్లు యూజ్ చేయను. నేను ఇది సామాన్యుడి కోసం పెట్టిన ఛానల్. ఎవరికైనా సమస్య ఉంది అంటే కనుక జీమెయిల్లో పోస్ట్ చేయండి. నేను ఏదైనా చేస్తున్నాను అని నేను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను గ్రో అయితేనే కదా దాన్ని నేను చెప్పగలను. నేను గ్రో అవ్వకుండానే ముందుగానే అన్నీ చెప్పేసుకుని అదే చెప్తుంది. నేను అదర్ యూట్యూబ్ ఛానల్స్ లాగా ఎమోషనల్గా మిమ్మల్ని పిండేయటం నేను అలా చేయలేను. నాకు ఆ బుద్ధి లేదు. నాకు అసలు ఎలా చేయాలో కూడా తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది మనం గ్రో అవుదాం 2025. మనం ఈ ఛానల్ ద్వారా బిఎస్కే కనెక్షన్ అనేది బిఎస్కే కనెక్షన్ నుంచి ప్రతి ఒక్క వీడియో అనేది మంచిగానే వస్తుంది. ఇక్కడ నుంచి మంచి క్వాలిటీతో వస్తుంది. ప్లస్ ఇంకోటి బయట జనాలు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా దాని మీద కూడా మనం వీడియో చేద్దాము. సామాన్యుడికి ఉపయోగపడే ఛానల్. కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే సామాన్యుడికి ఉపయోగపడుతున్నారో అదేవిధంగా బిఎస్కే కనెక్షన్ అనేది కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేలాగా, గవర్నమెంట్కి రీచ్ అయ్యేలాగా, వాళ్ళ నుంచి సహాయం పొందేలాగా ఈ ఛానల్ ఉంటుందని 2025 సాక్షిగా ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.